హాయ్ హలో అండి. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే శ్రావణం స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ సోమవారం అండి. మా వాళ్ళు ఫుల్ బిజీ ఈరోజు. మొత్తం ఇల్లు కడుగుడు, పూజలు చేసుడు, వాళ్ళ పని వాళ్ళకి అవుతుంది. ఇక టిఫిన్స్ కావాలంటే చాలా లేట్ అవుతాయి కాబట్టి మనమే ఒకటి చిన్న తొందర అయ్యేది చేస్తున్నానండి. ఆలు బజ్జీలు. మామూలుగా మనం ఇంట్లో పిండి ఎట్లా శనగపిండి ఎంతో కొంత ఉంటుంది కాబట్టి కొంచెం శనగపిండిను కొంచెం బియ్యపిండి ఇంట్లోనే ఉంటుంది. అది కూడా కొంచెం బియ్యపిండి కొంచెం కలుపుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మన సోడా ఉంటుంది కదా, తినే సోడా, ఇది అదే అండి, టాటా సోడా. లైట్గా సోడా వేసుకోండి. మంచి అప్పటికప్పుడు అయిపోతుందండి తొందరగా. ఒక 10 నిమిషాల్లో కావాలంటే తొందరగా చేసుకోవచ్చు ఇవి. మంచిగా సాల్ట్ వేసుకొని కారం మనం మన స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కొంచెం స్పైసీగా తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆలుగడ్డ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. స్పైసీ తినని వాళ్ళు మాత్రం లైట్ వేసుకోండి, సరిపోతుంది. మీకు ఇష్టమైనట్టు వేసుకోండి, దీంతో ఏం ప్రాబ్లం ఉండదు. సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత మళ్ళీ సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు, అదేం బాధలేదు. ముందే వేసుకుంటే ఏంటంటే ఇసం అవుతుంది. ఇసం అయిందంటే మళ్ళీ మనం వాటిని ఏం చేయలేం కాబట్టి ఫస్ట్ తక్కువ వేసుకొని చూసి అవసరమైతే టేస్ట్ చూసినాకనైనా మళ్ళీ సాల్ట్ కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నాకు కారం సరిపోయినట్టు అనిపించలేదు, కొంచెం కారం వేసుకున్నాం. మళ్ళీ నేను కారం వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు ఫస్ట్ కలుపుకోవాలి. వాటర్ పోయద్దు, ఫస్ట్ మొత్తం కలిసిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి, లేకుంటే మళ్ళీ తర్వాత కలవదు. అంతా కారం కారం ఇసం ఉంటుంది కాబట్టి మంచిగా కలిసినాక పిండి అవన్నీ కలిసినాకనే వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా లైట్గా పోసుకోవాలి, బాగా బాగా ఒక్కసారి పోసుకుంటే అంత ఎక్కువ అవుతుంది. అంబలంబలు అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి చూసుకుంటూ పోసుకోవాలి. ఇట్లా చేసుకోవాలండి. అంటే బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా మామూలు ఇట్లా వేసుకోవాలి గట్టిగా, ఎందుకంటే మనం వక్కలు వేస్తాం కదా, వాటికి అంటుకోవాలి. ఒక 3 ఆలుగడ్డలు అయితే ఇంట్లోనే ఉండే మంచిగా నీట్గా కడుక్కొని కడిగేసుకొని పెట్టుకున్నాం. ఇక మామూలుగా మనం కంచుడు పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకోండి, బాగా పోసుడు కూడా అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అది కూరలో కూడా పోసుకోవచ్చు, వేస్ట్ ఏం కాదు. పోసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. ఎక్కువ పెట్టుకుంటే అవి మీద కాలుతాయి, ఎర్రగా అనిపిస్తుంది, కానీ లోపల ఆలుగడ్డ కాలదండి. కాబట్టి స్లోగా పెట్టుకోండి. ఇట్లా వక్కలన్నీ అందులో వేసుకొని మంచిగా పిండి పట్టేటట్టు అందులో వేసి ఉంటే పిండి మంచిగా పడుతుంది. పట్టినాక మంచిగా 2 దిక్కుల వెనక ముందు 2 దిక్కులు అనాలండి, మంచిగా పిండి పట్టేటట్టు. బాగా కూడా పిండి పెట్టద్దు, బాగా పెడితే మంచిగా ఉడకాయి. మామూలుగానే పెట్టుకోవాలి. మామూలుగా పెట్టుకొని వేస్తేనే మంచిగా కాలుడు కూడా మంచిగా కాలుతాయి, మంచిగా ఆరం టేస్ట్ కూడా హైలైట్ ఉంటాయి అన్నట్టు. బాగా పిండి పెట్టినా కానీ బాగా ఉబ్బి టేస్ట్ బాగుండదు, లోపల దాకా కాలదన్నట్టు. కాబట్టి లైట్గా పిండి పెట్టుకొని వేసుకోవాలి, సరిపోతుంది. నూనె వేడెక్కింది, అట్లా చూడండి. ఎట్లా అట్లా వేడి, మామూలుగా వేడి ఉండాలంటే బాగుండదు. ఇట్లా మనం ఈ ఫస్ట్ రౌండ్ వేద్దాం, ఎన్ని పడతాయో. ఒక మామూలుగా తక్కువ నూనె పోసినాం కదా, ఒక 6-7 ఐటమ్స్ పడతాయి అనుకుంటా, అంతే, ఎక్కువ పట్టాయి. నేను వీడియో తీసుకుంటా ఒక సైడ్ అయితే తీసుకుంటా, ఒక సైడ్ వేసుకుంటాను కదా, అందుకే షేక్ అవుతుంది వీడియో. మా వాళ్ళు బిజీ అయిపోయింది కదా, దేవుళ్ళు అయిపోయే వరకు మనం ఇది చేయాలి. ఇట్లా ఒకసారి జరుపుకోవాలి, కొంచెం వేడెక్కిన తర్వాత జరపాలి. వేడెక్కక ముందు అయితే అంతా అతుకుతాయి కాబట్టి కొంచెం వేడెక్కినాక మామూలు మీడియం వేడైనాక ఇట్లా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే మంచిగా 2 దిక్కులు మంచిగా కాలుతాయి. అట్లా పచ్చి పచ్చి ఉండకుండా మంచిగా కాలుతాయండి. కాసేపు అంటనే ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఎట్లా కాలినాయి చూడండి, మంచి ఎర్రగా వచ్చినాయా. ఇట్లా స్లోగా ఉంటే ఏంటంటే లోపల కూడా మంచిగా కాలుతాయి అన్నట్టు. ఎక్కువ పెట్టుకుంటే అప్పటికప్పుడు కాలినట్టు మీద కనబడితే లోపల వేస్ట్ ఉంటుంది అన్నట్టు. అట్లా కాకుండా స్లోగా పెట్టుకోవాలన్నట్టు. కాలినాయి చూడండి, అవి ఎట్లున్నాయి, కలర్ ఖతర్నాక్ లేదా కలరు. నోరు ఊరుతుందండి చూస్తూ ఉంటేనే.
చూద్దాం, ఇంకా కొన్ని ఉన్నాయి కదా. మళ్ళీ రెండో రౌండ్, 3 రౌండ్లు అయితే అండి, కానీ 2 రౌండ్లు వేసి మీకు చూపెడతాం ఎట్లా వేసుకోవాలి అనేది. ఇట్లా, ఎందుకంటే మనం ఫస్ట్ మీడియం పెట్టుకుంటే మనకు వేసినప్పుడు కూడా ఆయిల్ మీద పడది. ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది చిల్లి మన చేయి మీద పడుతుంది కాబట్టి స్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. అట్లా స్లోగా మంచి చెయ్యి అక్కడ దాకా పోయి వేసుకోవచ్చు నూనెలో. అసలే వర్షం కొడుతుందండి, ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది వర్షం కొట్టబట్టి. ఈ చలికి వేడి వేడి బజ్జీలతోని టేస్ట్ అదే ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి. ఇట్లా సేమ్ మళ్ళీ అట్నే మంచిగా వేడెక్కిన తర్వాత మళ్ళీ రివర్స్ వేసుకుంటే అవి అట్లా అయితే మంచిగా ఇట్లా కాల్చుకోండి. మంచిగా ఎట్లా కాలినాయి చూడండి, అవి ఎట్లా కాలినాయి కదా సేమ్ అప్పట్లాగానే ఇట్లా కాల్చుకోండి. మంచి టేస్ట్ మాత్రం హై క్లాస్ హైలైట్ ఉంటుందండి. చూద్దాం, ఇప్పుడు మనం మిర్చి కోసుకొని ఉంచుకున్నాం ముందే, మీకు చూపెట్టలేదు అది. గోల్ మిర్చి అంటారు కదా, ఈ హోటళ్ళలో చేస్తారు, మనం కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది ఇట్లా చేసుకుంటే, ఎందుకంటే మంచిగా స్పైసీ గమ్మత్ ఉంటుందండి. మంచిగా కాలేదాకా నూనెలనే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అవి కాలాలి. పచ్చి ఉండదు, మంచిగా ఎర్ర కలర్ కొంచెం లైట్ కలర్ రావాలి. ఇప్పుడు వస్తే టేస్ట్ బాగుంటాయి. కాలినాయి, మంచిగా కాలినాయి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. సాల్ట్ వేసుకోకుంటే కొంచెం పచ్చి ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. అట్లా సాల్ట్ కలుపుకొని మంచిగా కలుపుకొని చూడండి, ఒక ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు కోసుకోండి మళ్ళీ వక్కలు. ఇవో చూడండి ఎట్లున్నాయో, చించినా కానీ ఎట్లా తునుగుతుంది. మంచిగా లోపల ఉత్తాయి మంచిగా ఉడికినాయి కదా. మంచిగా 2 ఉల్లిగడ్డలు కోసుకోండి, మంచిగా మిర్చి వేయింపుకొని ఒక నిమ్మకాయ ఉంటే అదొక వెరైటీ. తింటే తినచ్చు, కొంతమంది పోసుకుంటూ తింటే ఏంటంటే మంచిగా అరుగుతుందండి ఫుడ్ అనేది. ఈ రోజు అయితే శ్రావణ మాసం సోమవారం ఇట్లా గడిచిపోయిందండి. ఫాస్టింగ్ కదా మా వాళ్ళకు, మీరు కూడా చేసుకోండి. ఇంత 10 నిమిషాలలో చేసుకోవచ్చు అండి, హైలైట్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.